2070లో మనిషి మనుగడ ఎలా ఉండబోతోంది? ఆ మానసిక సవాళ్లను మనం ఎలా అధిగమించాలి? రండి ఈ పూర్తి వీడియోలో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, 2070 సంవత్సరం. మనలో చాలామందికి ఉద్యోగాలే లేవు. అసలు పని అనేది ఒక ఆప్షన్ మాత్రమే. అప్పుడు ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? మనం సంతోషంగా ఉంటామా? లేకపోతే మన జీవితానికి ఓ అర్థం లేదని నిరాశ చెందుతామా? రండి ఈ కొత్త భవిష్యత్తులోకి ఓసారి తొంగి చూద్దాం. అంటే జీతం కోసం పనిచేయాల్సిన అవసరం లేకపోతే మన జీవితాలు ఎలా మారిపోతాయి? ఆలోచించడానికే భలే ఉంది కదా. ఈ విప్లవాత్మకమైన మార్పుకు కారణం రెండు టెక్నాలజీలు. ఒకటి, మనం మెదడులా ఆలోచించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. రెండవది, అచ్చం మనలాగే పనులు చేసే రోబోటిక్స్. ఈ రెండు కలిసాయంటే ఇక మనుషులు చేసే ప్రతి పనిని అవి లాగేసుకుంటాయన్నమాట. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఏఐ ఆధిపత్యం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను ఎలా తన చేతుల్లోకి తీసుకుంటుందో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ఏఐ వస్తే కేవలం శారీరక శ్రమ చేసే పనులే పోతాయని. కాని అది నిజం కాదు. ఒకవైపు చూస్తే నిర్మాణం, వ్యవసాయం లాంటి పనుల్ని రోబోలు ఆటోమేట్ చేసేస్తాయి. మరోవైపు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అకౌంటింగ్, చివరికి డాక్టర్లు చేసే రోగ నిర్ధారణ లాంటి తెలివితేటలతో కూడిన పనులను కూడా ఏఐ చేసేస్తుంది. అంటే బ్లూ కాలర్, వైట్ కాలర్ రెండూ డేంజర్లో ఉన్నట్టే. ఒక్కసారి ఆలోచించండి, ఒక మెషిన్ మనిషి కంటే బెటర్గా, ఇంకా చెప్పాలంటే చాలా చౌకగా పనిచేయగలిగితే ఏ కంపెనీ అయినా మనిషికి జీతమిచ్చి ఎందుకు పెట్టుకుంటుంది? అస్సలు పెట్టుకోదు. దీంతో మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మొత్తం తలకిందులైపోతుంది. అయితే మరి దీనికి పరిష్కారమేంటి? అంతా కుప్పకూడిపోతుందా? అక్కడే యూనివర్సల్ హై ఇన్కమ్ అనే ఒక చాలా ఆసక్తికరమైన ఆలోచన తెరపైకి వస్తుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుతుందో చూద్దాం. యూనివర్సల్ హై ఇన్కమ్, దీన్నే షార్ట్గా యూహెచ్ఐ అంటారు. మనం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే యూబీఐ గురించి విని ఉంటాం కదా. ఇది దానికంటే ఒక అడుగు ముందుకేసిందన్నమాట. యూబీఐ అంటే కేవలం బతకడానికి సరిపడా డబ్బు ఇవ్వడం. కానీ యూహెచ్ఐ అలా కాదు. ఇది ఒక సౌకర్యవంతమైన, మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైనంత డబ్బును అందిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ యూహెచ్ఐ సిస్టమ్ 3 సింపుల్ స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, ఏఐ రోబోలన్నీ ఉత్పత్తి చేస్తాయి. ఇక రెండోది, ప్రభుత్వాలు ఈ ఆటోమేషన్ కంపెనీల లాభాలపై భారీగా పన్నులు వేస్తాయి. ఫైనల్గా మూడో స్టెప్లో ఆ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును నేరుగా ప్రజలందరికీ పంచుతాయన్నమాట. సింపుల్ కదా. సరే, ఈ థియరీలన్నీ పక్కన పెడితే 2070లో ఒక వ్యక్తి రోజు నిజంగా ఎలా గడుస్తుంది? ఆ ప్రపంచంలోకొక్కసారి అడుగుపెట్టి చూద్దామా? ఉదయం లేవగానే అల్లారం మోత ఉండదు. మీకు నచ్చినప్పుడు ప్రశాంతంగా నిద్రలేస్తారు. లేచిన వెంటనే మీ ఇంట్లో ఉండే హ్యూమనాయిడ్ రోబో మీకు వేడివేడి కాఫీ అందిస్తుంది. ఇక మీ బ్రేక్ఫాస్ట్ సంగతా? మీ హెల్త్ ప్లాన్ని బట్టి ఆ రోజుకు పర్ఫెక్ట్గా సరిపోయే భోజనాన్ని ఏఐఏ మీకోసం రెడీ చేసి పెడుతుంది. అంటే ఈ కొత్త ప్రపంచంలో తీరిక అనేది ఒక లగ్జరీ కాదు, అదే మన నార్మల్ లైఫ్, అదే డీఫాల్ట్ అన్నమాట. మరి అంత టైంలో ఏం చేస్తాం? కొంతమంది పెయింటింగ్, మ్యూజిక్ లాంటి కళ్లల్లో మునిగిపోవచ్చు. మరికొందరేమో వర్చువల్ రియాలిటీలో ఏకంగా మార్స్ గ్రహం మీద హాలిడేకి వెళ్లొచ్చు. లిమిట్ అనేది ఉండదన్నమాట. అయితే ఇంత అద్భుతంగా కనిపిస్తున్న ఈ భవిష్యత్తులో ఒక చీకటి కోణం కూడా దాగి ఉంది. అదే మానసిక సంక్షోభం. పైకి అంతా హ్యాపీగా, పర్ఫెక్ట్గా కనిపించినా లోపల మనకోసం ఒక పెద్ద సవాలు ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ కొటేషన్ చూడండి, ఇది ఈ సంక్షోభాన్ని భలే వివరిస్తుంది. సమృద్ధి సులభం, ప్రయోజనం కష్టం. అంటే మనకు కావలసినవన్నీ సులభంగా దొరికినప్పుడు అసలు మనం ఎందుకు బతుకుతున్నాం, మన జీవితానికి అర్థమేంటి అని తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. జీవితంలోంచి కష్టపడటం, పనిచేయటం అనేవి పూర్తిగా పోతే వాటి స్థానంలో ఏమొస్తుంది? జీవితానికి ఓ పర్పస్ లేదని ఫీలింగ్, భరించలేని విసుగు, డిప్రెషన్ ఇవన్నీ వచ్చేస్తాయి. అన్నిటికంటే పెద్ద ప్రమాదమేంటంటే మన జీవితాల్ని శాసించే ఆ ఏఐని కంట్రోల్ చేసే కొద్దిమంది చేతుల్లోనే మొత్తం పవర్ ఉండిపోతుంది. ఈ చార్ట్లో చూపిస్తున్నట్టే సామూహిక విసుగు అంటే మాస్ బోర్డమ్, ఏఐ కంట్రోల్, ఇంకా అధికార అసమానతలు ఇవే మన భవిష్యత్ సమాజానికి ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదాలు. సరే, మరి ఈ మానసిక సంక్షోభాన్ని ఎలా దాటాలి? దేనికి పరిష్కారం ఒకటే. అసలు మనిషి ప్రయోజనం ఏంటో మనం కొత్తగా నిర్వచించుకోవాలి.
ఈ భవిష్యత్తుని సపోర్ట్ చేసేవాళ్లు ఏమంటారంటే మన లక్ష్యం శారీరక శ్రమ నుండి సృజనాత్మక పనుల వైపు మారాలి అని. అంటే మనం యంత్రాలను నడపడం ఆపేసి కొత్త కొత్త ఆలోచనలను సృష్టించడంపై దృష్టి పెట్టాలన్నమాట. అవును, ఏఐ ప్రతి లాజికల్ పనిని చేసేసే ఆ ప్రపంచంలో మన సృజనాత్మకతే మనల్ని మనుషులుగా నిలబెడుతుంది. అది ఇకపై కేవలం ఒక హాబీ కాదు, మన ఉనికికే ఆధారమవుతుంది. అదే అత్యంత విలువైన ఆస్తి. ఇప్పుడు చివరిగా ఒక్క ప్రశ్న. ఏ పని చెయ్యాల్సిన అవసరం లేని అన్నీ అందుబాటులో ఉన్న ఆ ప్రపంచంలో ప్రతిరోజూ ఉదయం నిద్రలేవడానికి మిమ్మల్ని ప్రేరేపించే కారణమేమై? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్కు హృదయపూర్వక ధన్యవాదాలు.